కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు ద్వారకా నగరానికి. భీష్మాచార్యుల వారు వెళ్ళిపోయారు, ద్రోణాచార్యుల వారు వెళ్ళిపోయారు, కృపాచార్యుల వారు వెళ్ళిపోయారు, మిగిలిన మహారాజులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళని వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకడు దుర్యోధనుడు, ఒకడు శకుని. వీళ్ళిద్దరే ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళిద్దరూ అంటే వాళ్ళకొక తీవ్రమైన కోరిక మిగిలిపోయింది. ఆ మయసభ యొక్క సౌందర్యం, మయసభ యొక్క వైభవాన్ని చూశాడు దుర్యోధనుడు. విపరీతంగా ఆకర్షింపబడ్డాడు. ఆ మయసభా ప్రాంగణాన్నంతటినీ కూడా తాను తనివి తీరా చూడాలనుకున్నాడు. అందుకని అందరూ వెళ్ళిపోయినా వాళ్ళిద్దరూ మాత్రం ఉండిపోయారు. కాబట్టి శకునిని ఉంచుకుని తనతో ఆయన మయసభనంతటినీ కూడా చూడాలి అని కోరుకున్నాడు. మయసభని చూడాలి అని కోరుకున్నాడు అనుకోండి. అంత ఆదరించినటువంటి ధర్మరాజు గారిని నేను ఇవాళ మయసభా ప్రాంగణం అంతా చూడాలనుకుంటున్నాను, ఎక్కడే ఉన్నాయో చూడడానికి నాకు ఒక సహాయకుణ్ణి పంపించు అని అడిగాడు అనుకోండి. పంపడా ధర్మరాజు? పంపుతాడుగా. ధర్మరాజుని ఒక సహాయకుణ్ణి అడిగి ఉండుంటే ఆ సభలో ఎక్కడ ఏముందో తెలుసుకోవడానికి తలకి బొప్పెందుకు కడుతుంది? నీళ్లు లేని చోట నీళ్లున్నాయనుకుని ఎందుకు తరపడతాడు? నీళ్లు ఉన్న చోట లేవనుకుని అందులో ఎందుకు దిగి భ్రంశపడతాడు? ఎందుకు పొరపడతాడు? అంటే ఎంతటి అహంకారగ్రస్తుడో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక సభని చూడ్డానికి నేను అడగడం ఏంటి ధర్మరాజుని? నేను చూడలేనా? నాకు తెలీదా? మాకు తెలియవా? మాకు లేవా ఇలాంటి సభలో? ఆంతరమునందు మనకి లేదు ఇటువంటి సభ, అందుకే ఉన్నాడు. అది చూడాలి. అది చూడాలని ఉన్నవాడు చూడడానికి మనిషినిమ్మని మాత్రం అడగడం. ఎందుకు అడగడంటే ఆభిజాత్యం, అహంకారం. ఇంతటి అహంకారం పక్కన చెడు మాటలు చెప్పగలిగిన వాడితో కలుస్తోంది. మయసభలో కలిసింది అంటే ఇలా కలిసిన వాళ్ళిద్దరూ రేపొద్దున్న ఎంత ప్రమాదాన్నైనా తీసుకొస్తారు. వాళ్ళ ప్రమాదం వెనక ఇతరుల యొక్క ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. వాడు అస్తవ్యస్తంగా వాహనాన్ని నడుపుతూ వచ్చి గుద్దీశాడు ఎవరినో అంటే సక్రమంగా వెడుతున్నవాడు కూడా బలైపోయాడని గుర్తు కాదు. వాడు ఏ గోడనో గుద్దేస్తే వేరు, వాడు వచ్చి చాలా జాగ్రత్తగా వెళ్తున్నవాడిని గుద్దేస్తే వాడి ప్రమత్తతకి, వాడి బుద్ధిహీనత వల్ల బుద్ధితో సక్రమంగా ఉన్నవాడు కూడా దెబ్బతిన్నాడా లేదా? ఎవరు ఏ స్థానంలో ఉన్నారన్న దాన్ని బట్టి ప్రమాదం ఉంటుంది. ఒక్క కుటుంబాధిపతి బుద్ధి లేనివాడు అనుకోండి, ఆ కుటుంబం ఒక్కటే బాధపడుతుంది. ఒక గ్రామాధికారి బుద్ధి లేనివాడు అనుకోండి, ఆ గ్రామం ఒకటే బాధపడుతుంది. ఒక మండలాధికారి బుద్ధి లేనివాడు అనుకోండి, ఆ మండలం బాధపడుతుంది. ఒక రాష్ట్రాధికారి బుద్ధి లేనివాడైతే రాష్ట్రం బాధపడుతుంది. ఒక దేశాన్ని పరిపాలించేవాడు బుద్ధిహీనుడైతే దేశం అంతా బాధపడుతుంది. అది ఎంతటి జనక్షయానికైనా దారితీస్తుంది, ఎంత ప్రమాదానికైనా దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఉన్న స్థానం రీత్యా అది ఎంతటి పెను ప్రమాదానికైనా తీసుకెళ్ళగలదు. మయసభని తనంత తాను చూడాలనుకోవడం, అందరూ వెళ్ళిపోయినా తాను వెళ్ళకపోవడం, ఆ కోరిక కోసమే ఉన్నవాడు ధర్మరాజుకి చెప్పకపోవడం, శకునిని పక్కన ఉంచుకోవడం, శకునితో కలిసి మయసభని చూడడానికి బయలుదేరడం. ఇంతే నన్నయ్య గారు చెప్తారు. ఇవన్నీ నన్నయ్య గారు చెప్పరు. కానీ కవి హృదయాన్ని మీరు పట్టుకోవడమే భారతాన్ని చదువుకోవడం. కథ చదువుకోవడానికి భారతం కాదు. ఎందుకు భారతం చదువుకుంటున్నాం, ఎందుకు భారతం వింటున్నాం? భారతం మన జీవితాన్ని దిద్దేదేదో నేర్పుతోంది. అది నేర్చుకోవాలనుకున్నప్పుడు దుర్యోధనుడిలా మనం ఉండకూడదు అనుకుంటే శకునిని పక్కన పెట్టుకోకూడదు. అంతటి అహంకారం పనికిరాదు. ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. ఒక్క వాక్యంతో దుర్యోధనుడు ఎటువంటి వాడో చెప్పక చెప్పారు నన్నయ్య గారు. అది ఆయన ప్రజ్ఞ. అటువంటి మహానుభావుడు ఆ దుర్యోధనుడు బయలుదేరినటువంటి వాడై ఆ మయసభా ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆ మయసభనంతటినీ చూస్తున్నాడు. దాని నెరిగి ధర్మతనయుణ్ణి అడిగి ఉంటే ఎవరినైనా పంపేవాడు. కానీ ఆయనంతట ఆయనే వెళ్ళాడు. మూసివేసినటువంటి ద్వారం ఒకటి ఉంది అక్కడ. కానీ అది మయుని యొక్క సభా నిర్మాణ వైచిత్రి. అక్కడ తలుపులు తెరిచి ఉన్నట్లు కనపడింది. తలుపులు తెరిచి ఉన్నాయనుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అలా ఉంటుందా అండి అని మీరు అంటారేమో. నా జీవితంలో నేనే చూసా ప్రత్యక్షంగా ఒక సందర్భాన్ని.
గాజు తలుపులు పెట్టున్నాయి. ఒక పెద్ద ఆయన లోపల నుంచి కనపడుతోంది, బయట కరెంటు పోయింది, లోపల ఏదో ఇన్వర్టర్ మీద లైట్లు వెలుగుతున్నాయి. ఆయన గబగబా వచ్చాడు. పాపం ఆ చీకట్లో ఆ కంగారులో ఆయనకి తలుపు తీసుంది, లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. అద్దంలోంచి అంత స్పష్టంగా కనపడుతుంటే గబగబా వెళ్ళబోయాడు. ఆ అద్దాలు గుద్దుకుని ఆ తలకి తగిలి నెత్తురు కారి ఆ గాజు పింకుల్లోనే పడిపోయి ఆయన స్పృహ తప్పాడు. ఎంతో నెత్తురుపోయింది. నాకే తెలుసు జీవితంలో అటువంటి సందర్భం ఒకటి. మనమే అంత పొరపాటు పడుతుంటాం కదా. అందుకే కదా ఒక్కొక్కసారి తలుపు ముందుకు తొయ్యాలా వెనక్కి తొయ్యాలా అన్నది కూడా అనుమానం ఉంటుంది. పుల్లు పుష్షు అని రాస్తుంటారు. ఆ పుల్లు పుష్షుకి అర్థం తెలియకపోతే పుల్కి పుష్ చేసినా పుష్కి పుల్ చేసినా ప్రమాదమే. కాబట్టి మయసభ అలా నిర్మాణం చేశాడు. మనమే ఇవాళ అద్దాల గదులు కట్టుకోగలిగితే మయసభ ఆయన అలా నిర్మాణం చేశాడంటే పెద్ద విచిత్రం ఏముందండి. కాబట్టి దారి ఉంది, వెళ్ళిపోవచ్చు అనుకుని దుర్యోధనుడు గబగబా వెళ్ళిపోయాడు. కానీ దారి లేదు, మూసివేయబడి ఉంది. ఆ తలకి కొట్టుకుంది. కొట్టుకోవడం ఏంటి, తల బొప్పి కట్టి కొద్దిగా నెత్తురోడింది. ఆయనకి తనకి దెబ్బ తగిలిందని బాధ కాదు, రెండు బాధలు ఉన్నాయి. నేను కూడా పొరపాటు పడగలిగినంత ప్రజ్ఞతో ఈ సభ నిర్మింపబడింది. రెండు, ధర్మరాజు సభ నన్ను కొట్టింది, ఎవరూ చూడలేదు కదా, అదొకటి. ఇప్పుడు ఎవరు చూడలేదు, అయిపోయింది అక్కడికి. అలా ముందుకెళ్ళాడు. నేను మొట్టమొదటి రోజు మీతో మనవి చేశా కదా, ఇంద్రనీలమణులతో నీరు సృష్టించాడు ఆయన ఆ కాంతి చేత. అది నీటి మడుగు అనుకున్నాడు. అనుకుని అందులో కాలు పెడితే కాలు బట్ట తడిసిపోతాయనుకుని పంచె పైకెత్తి పట్టుకుని జాగ్రత్తగా దిగాడు. అది సరోవరం కాదు. అరే ఎవ్వరూ లేరు కదా ఇక్కడ అనుకున్నాడు. మళ్ళీ ఇబ్బంది పడ్డాడు కదా, మళ్ళీ బాధపడ్డాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు, పక్కనే ఉన్నాడు శకుని చూస్తున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు, స్ఫటికమణిల కాంతులు నీటిని కప్పేశాయి, అందుకని నీరు లేదనుకున్నాడు. అనుకుని గబగబా నడిచాడు. అది నీటి మడుగు, అందులో పడిపోయాడు. అందులో పడిపోయినప్పుడు వెంటనే ధర్మరాజు గారు చూసి దాని నిరిగి ధర్మతనయుండు ధృతరాష్ట్రుతనయునకు సమీరతనయు చేత దివ్య వస్త్రములను దివ్య భూషణములనిచ్చి పుచ్చే ప్రీతి ఏర్పడంగా, ప్రీతి ఏర్పడేటట్టుగా, ప్రేమ కలిగేటట్టుగా, అయ్యో బట్ట తడిసిపోయిందని మళ్ళీ వెంటనే మంచి బట్టల్ని ఆభరణాల్ని భీమసేనుడి చేత పంపించాడు. ధర్మరాజు గారేం సామాన్యుడు కాడు. ఆయన కడుపులో ఉండే భావన ఆయనకుంది. వీడు జ్ఞాతి, మన యందు సుహృద్భావం ఉన్నవాడు కాడు, కడుపులో ఎప్పుడూ మన మీద కక్షతో ఆలోచిస్తూ ఉంటాడు. భీముణ్ణి చూస్తే మరీ బాధ. అవమానాన్ని పొంది ఉన్నవాడి దగ్గరికి భీముణ్ణిచ్చి పంపించాడు. ఇప్పుడు ఆయన పంపించింది కాకతాళీయమే అయి ఉండొచ్చు. అక్కడికి ఏదో భీముణ్ణి పిలిచి వరే పట్టుకెళ్ళి పట్టలేవరా అని ఉండొచ్చు. కానీ అదే ప్రమాదమే. భీముడంటే దుర్యోధనుడికి పుట్టుక నుంచి కోపం. ఎందుకనంటే ఇద్దరు మళ్ళా యుద్ధం చేస్తారు కదా, యుద్ధం చేస్తారు. అసలు భీముణ్ణి చంపడానికి చేసినన్ని ప్రయత్నాలు దుర్యోధనుడు బహుశా ఎవరిని చంపడానికి చేసి ఉండలేదు. ఒక్క భీముణ్ణి చంపాలని అన్ని ప్రయత్నాలు చేశాడు. అటువంటి భీమసేనుడు బట్టలు పట్టుకుని ఆభరణాలు పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వస్తే అసలే అవమానపడున్నాడు. దాని మీద తెచ్చినవాడు భీమసేనుడు. బట్టలు పుచ్చుకోవడం, ఆభరణాలు పుచ్చుకోవడం పైకి పుచ్చుకుని ఉండొచ్చు, కానీ ఈ పుచ్చుకుని 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 ఉండడమే తనలో అసూయ పెంచింది. ఎక్కడ పెట్టాడు, ధర్మరాజు గారు తీసుకెళ్లి రాజసూయ మహాయాగంలో తనకి వచ్చిన కానుకలన్నీ పుచ్చుకోమని పెట్టాడు. వచ్చిన మహారాజులందరూ ఇచ్చిన కానుకలన్నీ ధర్మరాజు పనుపును పుచ్చుకున్నాడు. ధర్మరాజుకి ఇంత వైభవా అని ఏడుపు. దానికి తోడు ఇప్పుడు తను అవమానపడితే భీముడు పట్టుకొచ్చి బట్టలు భూషణాలు ఇచ్చాడు. మరింత వ్యగ్రతని పొందాడు. అయిపోయింది. శకుని తీసుకుని దుర్యోధనుడు మరునాడు బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. చాలా రోజులైంది ఎవరితో మాట్లాడు, అన్నం తిండవు, ముభావంగా ఉంటాడు. ఏదో వ్యథ, నిట్టూర్పులు, తనలో తనకి ఆలోచన, ఏదో బెంగ పెట్టుకున్నట్టు, చికాకు, కోపం, ముభావంగా ఉంటున్నాడు. ఉంటుంటే ఎటువంటి వారు దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తాడో అలాంటి వాడే దగ్గరికి వెళ్ళి అడగాలి కదా. ఎవడికి జవాబు చెప్తాడో వాడే అడగాలి. కందుగల పసిడిగాంచిన గంది వివర్ణమైనట్లు కౌరవు కాయం పొందగ వివర్ణమయి కడు వందే
మనస్తాప హవ్య వహదాహమునన్. ఆయన ఎక్కడైనా కొంచెం మకిలి ఉన్నటువంటి బంగారాన్ని తప్పం చేస్తే అది నల్లగా వస్తుంది ముందు. అది ఎలా నల్లబడుతుందో అవమాన భారాన్ని కడుపులో పెట్టేసుకున్నటువంటి దుర్యోధనుడి యొక్క శరీరము అలా వివర్ణమైపోయింది. అంతటి నల్లటి ఆకృతిని దాల్చింది. అంటే దాన్ని బాగా రగులుస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఆ అసూయాభావము మనసునందు పొటమరించిన దానిని ఎలాగో అలా తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఒక్క మాట అనుకుంటే పోతుంది. ఇంత ఐశ్వర్యవంతుడు మా ధర్మరాజు అయి ఉండడం నా అదృష్టం అనుకుంటే, ఎవరిదో కాదు ఇదంతా మా అన్నదమ్ములదే అనుకుంటే ఇంత ఏడవలసిన పని లేదు. అది వాళ్ళది, తనది కాదు. అది తాను ఓర్చలేడు. ఓర్చలేకపోవడంలో దుర్యోధనుడికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? తనకున్న దాని చేత తృప్తి పొందడు, అవతల వారికి ఉన్నది పోయే వరకు. దానికి అసూయ అని పేరు. తనకి ధర్మరాజు గారి కన్నా ఐశ్వర్యం ఉండి ఉండవచ్చు, ఆయనకి తృప్తి ఉండదు. ధర్మరాజు దగ్గర తనకి లేనిది ఒకటి ఉంది, అది ధర్మరాజుది కాకూడదు. అప్పటి వరకు తాను సక్రమంగా ఉండలేడు. ఏముంటుంది? మయసభ ఉంది. ఇప్పుడు ఆ మయసభ ధర్మరాజుదయ్యున్నంత కాలం దుర్యోధనుడు నిద్రపోలేడు. దీనికన్నా ప్రమాదకరమైనటువంటి జీవన విధానము లోకమునందు ఇంకొకటి ఉండదు. దానికే అసూయ అని పేరు. నీకు ఉంటే నీకు ఉన్నదానితో తృప్తి చెందడం నీకు అలవాటైతే నీ దగ్గర 10 రూపాయలు ఇంకో 5 రూపాయలు కలిపి 15 రూపాయలు చెయ్యొచ్చు. పక్కనున్నవాడిది మాత్రం వాడికి ఉండకూడదు అంటే ఎలా? నీకు తృప్తి ఎలా కలుగుతుంది? ఇతరులకున్న దాని పట్ల అసూయతో ఏడిచేవాడిని ఎవరు బాగు చేయగలరు? ఇవాళ ధర్మరాజు, రేపు ఇంకోటి కలపడతాడు, వాడి మీద ఏడుస్తాడు. తాను తప్ప ఇంకొకడు ఉండకూడదు. ఇంకొకడు ఉండకూడదంటే అది ఏ కారణానికి ఏదైనా అయి ఉండొచ్చు. తన కంటికి నచ్చింది ఇతరులది అయి ఉండకూడదు. కలిపురుష లక్షణం. కలిపురుషాంశతో జన్మించినటువంటి వాడు. అందుకని నల్లబడిపోయి ఉన్నాడు. శకుని వెళ్ళి దుర్యోధనుడితో అన్నాడు, ఇన్ని దినములయ్య నేటికి నాతోడ ఇభపురేష పలుక విట్టులేలా, నీ ముఖంబు దీర్ఘ నిశ్వాస ధూమ సంహతుల చేసి కలుషమైన యదియా. ఇన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడటం లేదు, ముభావంగా ఉంటున్నావు. నేనంటే చాలా ప్రీతి కదూ, నన్ను పిలిచి మాట్లాడాలిగా, మాట్లాడటం లేదు. ఏమిటో చికాగ్గా ఉంటున్నావు, ఏమిటి అసలు కారణం, ఎందుకు అలా ఉన్నావు చెప్పు అన్నాడు. తనకి అత్యంత ప్రీతిపాత్రుడైన వాడికే చెప్తాడు ఆ కారణం. అందుకని శకునితో చెప్తున్నాడు, నీవు నిజూచి అట్టి సభనేని వినంబడ దేయుగంబులన్ భూవలయంబులో నది అపూర్వము సర్వమనోజ్ఞమిష్ట భోగామహమిక్రియంబడశనయ్య మహాత్ముడు దాననేమి సంభావిత భాగ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మజుండిలన్. నీవును చూచితివి అట్టి సభనేని వినంబడ దేయుగంబులన్. నువ్వు చూసావు. అక్కడ మొదలుపెట్టాడు. నేనే కాదు చూసింది, నువ్వు చూసావు. మామయ్య, మేనమామ కాదు, గాంధారి తమ్ముడు, నువ్వు చూసావు. అసలు అలాంటి సభ ఏ యుగంలోనైనా ఉందా? ఎవరి దగ్గరైనా? ఈ భూవలయంబులోనది అపూర్వము. ఈ భూమండలంలోనే ఆ సభ అపూర్వం. అది సర్వమనోజ్ఞ ఇష్ట భోగామహ మేక్రియంబడశనయ్య. ఇంత గొప్ప సభ ధర్మరాజు ఎలా పొందాడు? మహాత్ముడు దాననేమి సంభావిత భాగ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మజుండిలన్. సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి ఆ ధర్మరాజు ఆ మయసభని ఎలా పొందాడయ్యా? ధర్మం చేత పొందాడు. శరణాగత వత్సలుడైన అర్జునుని యొక్క క్షాత్రధర్మం చేత పొందాడు ప్రత్యుపకారంగా మయుని దగ్గర. ఆ విషయాన్ని ఆలోచించాడు. అది దాని జోలికి వెళ్ళాడు. వాళ్ళు ధర్మాత్ములంటే ఒప్పుకోడు. కాబట్టి ఇంత గొప్ప సభ వాళ్ళకుంది, అది నేను చూశాను. వాళ్ళకున్న అంత గొప్ప సభని చూసిన తర్వాత నాకు నిద్రపడుతుందా? నాకు అన్నం సహిస్తుందా? నేను ప్రశాంతంగా ఉంటానా? ఇంతకన్నా దారుణమైన వ్యక్తిత్వం ప్రపంచంలో ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఉండదు. కడు భయమంది వానికి దగన్మరి వైశ్యులవోల వశ్యులై పుడమినతి ప్రసిద్ధులకు భూపుతులెల్ల మహాధనావళుల్ దడయక తెచ్చి ఇచ్చి కరదానము చేయుట పార్థివత్వం ఏర్పడియే పృథాగ్రపుత్రునకు పాండవ తేజము పర్వ్య నెల్లచోన్. చూశావు, ఆ మైసభా మంటపంలో కృష్ణుడికి అగ్రపూజ చేశారు. ఆ
ఆ అగ్రపూజ చేస్తున్నప్పుడు ఎంత విచిత్రమయ్యా, ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరూ వైశ్యుల్లా మారిపోయారు అన్నాడు. వైశ్యుల్లా మారిపోవడం అంటే, వైశ్యుడు వ్యాపారం చేస్తాడు. వ్యాపారం చేసేటప్పుడు అది దాచుకు చేసేది కాదు. ఆ కొట్టన్న తర్వాత 10 మంది ముందు విప్పి పెడితేనే కాదు 10 మంది చూసి ఇక్కడ ఈ సరుకు ఉందని చెప్పి వచ్చేది. కాబట్టి అందులోకి దొంగ వస్తాడు, దొర వస్తాడు, సంఘ వ్యతిరేక శక్తులు వస్తాయి, కొనుక్కునే వాళ్ళు వస్తారు, పన్నులు వేసేవాళ్ళు వస్తారు, నియంత్రించే ప్రభుత్వము వస్తుంది, మాట సాయం చేసే మంచివాడు వస్తాడు. వచ్చిన ప్రతివాడు కొన్నా కొనకపోయినా ఎంతో మర్యాదతో మాట్లాడాలి. అంతేకాని మీ దగ్గర డబ్బులు ఉన్నాయో తీసి చూపించండి అప్పుడు చెప్తాను, ఏంట్రా ఆయన్ని చూపించకండి అనగలడా? అనలేడు. అన్నీ చూసేసి 1000 బట్టలు చూసి అబ్బే ఇది కాదు ఈ మధ్య వస్తున్న అంచు వేరేని వెళ్ళిపోయినా కూడా నవ్వుతూ ఊరుకుని మళ్ళీ మడతలెట్టి లోపలెట్టుకోవాలి. అంతేకాని దెబ్బలాడకూడదు. వైశ్యుడు తన వ్యాపారాభివృద్ధి కొరకు ప్రతి వాళ్ళని గౌరవించాలి. తప్పదది. వీసమిత్తు లాభం లేనిదే వ్యాపారస్తుడు వరదలో దూకడం అని సామెత. కాబట్టి ఆయన ఆ గౌరవాన్ని పాటించకపోతే తన వ్యాపారాన్ని చేయలేడు. అది నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క పరిమితి ఉంటుంది. ఓ ప్రభుత్వోద్యోగి ఉన్నాడు అనుకోండి, సాధారణంగా పిల్లలతో అంటారు, మేమెవరి మీద ఆధారపడక్కర్లేదురా, మేము చచ్చిపోయేంత వరకు మా ఉద్యోగం మమ్మల్ని కాపాడుతుంది. మేము ఉద్యోగంలో ఉన్నా ఉద్యోగం వదిలిపెట్టినా కూడా మాకు జబ్బు వచ్చినా కూడా హాస్పిటలైజేషన్ని కూడా గవర్నమెంట్ చూసుకుంది. మాది గవర్నమెంట్ ఉద్యోగం, ఎవరికి భయపడక్కర్లా. 60 ఏళ్ళు వచ్చే వరకు ఉద్యోగం చేస్తాను, 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ఇస్తుంది. నేను ఏ కొడుకు మీద ఏ కూతురు మీద ఆధారపడవలసిన అవసరం నాకు లేదంటాడు. ఎందుకని? అది ఆయన ధైర్యం, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నానని. ఆయనకి అది ధైర్యం అయితే వైశ్యుడు అలా అనలేడు. ఇవాళ 50 లక్షలు అమ్మేశానంటే ఇంకా వ్యాపారానికి వస్తే ఎంత రాకపోతే ఎంత అనలేడు. ప్రతిరోజు అమ్మాలనే చూస్తాడు, దినదినాభివృద్ధి పొందాలనే చూస్తాడు. కాబట్టి అందరి పట్ల అణుకువగా ఉండాలి. అలా ఈ రాజులేమిట్రే ఇంత అణకువగా వచ్చారు, ఒక్కడి దగ్గర ధైర్యం లేదు. వచ్చి కప్పాలు వరుస క్రమంలో నిలబడి కట్టేశారు కదరా ఒక్కొక్కడును. అతి ప్రసిద్ధులకు భూపుతులెల్ల మహాధనాములు దడయక తెచ్చి ఇచ్చే కరదానము చేయుట పార్థివత్వమెర్పడియే పృథగ్రపుత్రునకు పాండవ తేజము పర్వె నెల్లచోన్. అంతంత కప్పాలు తీసుకొచ్చి వాళ్ళందరూ భయంతో భక్తితో కట్టేస్తుంటే ఎక్కడ చూసినా పాండవుల యొక్క పౌరుష పరాక్రమాలు విస్తరిల్లితే నాకు ఎంత చిన్నతనంగా అనిపించింది. అక్కడే నిలబడి ఒక్కొక్కడిని వరుస క్రమంలో నించోపెట్టి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా ఆ బహుమానాలు ఇప్పించడమా, వాళ్ళందరూ బహుమానాలు కట్టి ధన్యులైనట్టు వెళ్ళిపోవడమా, అవన్నీ నా కర్మకాలి నేను బుచ్చుకుని వాళ్ళ కోశాగారం అంతా నింపడమా? ఏమిట్రా ఎంత వైభవంరా పాండవులది! జన్నంబు చూడగ సకల భూముల నుండి వచ్చిన రాజ్యవరులు అవని సురులకు వైశ్యుల శూద్రుల ఆత్మీయ బంధు సుహృదీశ్వర భట నియోగ జనులను పేదల సాధుల నిత్యంబు తాన పరీక్షించి తగవిరింగి ఎన్నంబు దయపెట్టి అందరూ కుడిచిన తనుమధ్య అర్ధరాత్రంబునప్పుడు కాని కుడువదట్టె కమలాక్షి ద్రౌపది అదియుగాక అమ్మహాద్ధరమున అధముడయ్యూకడు ప్రియంబున అభ్యర్థితుండు కాని వంచితుండు లేడు. అసలు ఏమదృష్టం! ఆ పాండవులు కప్పాలు పుచ్చుకోవడం ఒక ఎత్తైతే, ఆ ద్రౌపదీదేవి యావత్ భరతఖండం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, యజ్ఞం చూడ్డానికి వచ్చినటువంటి రాజులకు, వైశ్యులకు, ఇతరమైనటువంటి కులాల వాళ్ళకి అందరికీ, సుహృత్తులకు, భటులకు తాను దగ్గరుండి జాగ్రత్తగా పరీక్షించి కడుపు తిండా తింటున్నారా తింటలేదా చూసుకుంటూ ఇంకొంచెం వేసుకోండి ఇంకొంచెం వేసుకోండి అని వడ్డన చేసి అర్ధరాత్రి ఎప్పుడో తాను అన్నం తిని పడుకునేది. ఎంత కీర్తి సంపాదించింది! ఏమి ద్రౌపదీదేవి, ఏమి ఆదరణ అని ఎంత పేరు తెచ్చుకుంది! ఎంతమందికి అన్నం పెట్టింది ఆ రోజుల్లో! అంతమందికి అన్నం పెట్టి ద్రౌపది కీర్తి తెచ్చుకుంటుంటే నా కడుపు మండిపోలా? అది ఆయన బాధ. ఏం చెప్తాం? యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాల మస్తకచ్ఛేదము చేసినంగడు ప్రసిద్ధులు శౌరులనైన రాజుల యాదవ ముందటం జయజయధ్వనులిచ్చిరి గాని వాని శౌర్యోదయ వృత్తి కట్టెనుదర నోపరు ఎవ్వరు విక్రమింపగన్. ఒక పక్క అంత రాజ్యసభలో శిశుపాలుడు లేచి సభకే అవమానం జరుగుతోందన్నా సరే ధర్మరాజు అది అవమానం కాదు, కృష్ణుడికే అగ్రపూజ అంటుంటే కృష్ణుడు చేతి చక్రంతో అడిగిన శిశుపాలుణ్ణి చంపేస్తే ఒక్కడు లేచి ఇదేమి దారుణం అన్నవాడు లేడు. పైగా జయజయధ్వానాలు చేశారు అందరూ కృష్ణుడికి.
ఎంత బాధేసింది నాకు. ఇంతమంది ఆ కృష్ణుడికి పాండవులకి జయ జయధ్వానాలు చేయడమా? అతుల పరాక్రమర్జితములైన ధనంబుల పేర్మి చేసి ఉన్నతమగుచున్న పాండు నరనాథ తనూజుల లక్ష్మినాక అసమ్మతమయి సూవిలింగే వినుమాతుల మానధనాఢ్యుడైన భూపతి సహీంపమోపునే సపత్నుల వృద్ధియు ఆత్మహానియున్. చూడవయా మాతుల, ఓ మేనమామ, అతుల పరాక్రమర్జితములైన ధనంబుల పేర్మి చేసి విశేషమైనటువంటి పరాక్రమంతో అంత ధనాన్నంతటినీ ఆర్జించి ఉన్నతమగుచున్న పాండునరనాథ తనూజుల లక్ష్మినాక సమ్మతమయి సువిలింగే, అంత ఐశ్వర్యాన్ని పాండవులు పొంది ఉండడం చేత నాకు విశేషమైనటువంటి అసూయ కలుగుతోంది. నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. మానధనాఢ్యుడైన భూపతి సహీంపనూపునే సపత్నుల వృద్ధియునాత్మహానియున్. ఆత్మాభిమానం ఉన్నటువంటి ప్రభువు ఇతరులు వృద్ధి పొందుతూ తాను తక్కువైపోతుంటే చూస్తూ ఉండగలడయా? దానికి జోడింపు. తను పనికి మాలిన వాణ్ణి తన ఎందు తప్పు బుద్ధి ప్రవేశిస్తోందండవు, తనది మంచి బుద్ధి అని చెప్పుకోవడం ఒప్పుకోలేట. మానధనుడైనటువంటి రాజు సపత్నుల వృద్ధియునాత్మహానియున్ అంగీకరించాడు. అందుకని నాకు పాండవుల మీద అసూయ పుట్టింది అంటే శకుని అన్నాడు, ఎందుకయా అంత బాధపడతావు? మీ నాన్న ఒప్పుకోవాలి, కానీ మీ నాన్న ఒప్పుకుంటే ఒక్క సైనికుడి అవసరం లేకుండా ధర్మరాజు గారిని ద్యూతానికి పిలిచి మాయాద్యూతంలో, ధర్మరాజుకి ద్యూత క్రీడ అంటే మిక్కిలి మక్కువ, కానీ ద్యూతమునందు ప్రావీణ్యమున్నవాడు కాడు. నన్ను మించినటువంటి వాడు 3 లోకములలో లేడు. మాయాద్యూతంలో చప్పుడవ్వకుండా పావుగంటలో పాండవుల యొక్క సమస్త సామ్రాజ్య వైభవాన్ని నిధిగా చేసేస్తాను. కానీ మీ నాన్న ధృతరాష్ట్రుడు మహారాజు, అతను అంగీకరించాడు. అతను అంగీకరిస్తే తప్ప ఈ ద్యూతం జరపడానికి వీల్లేదు. అందుకని ఎలాగైనా సరే మీ నాన్న యొక్క అనుమతిని సంపాదించాలన్నాడు. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, దానికేమి లోటు, మా నాన్నని ఒప్పిద్దాం పద అన్నాడు. మాయాద్యూతంలో చప్పుడవ్వకుండా పావుగంటలో పాండవుల యొక్క సమస్త సామ్రాజ్య వైభవాన్ని నిధిగా చేసేస్తాను. కానీ మీ నాన్న ధృతరాష్ట్రుడు మహారాజు, అతను అంగీకరించాడు. అతను అంగీకరిస్తే తప్ప ఈ ద్యూతం జరపడానికి వీల్లేదు. అందుకని ఎలాగైనా సరే మీ నాన్న యొక్క అనుమతిని సంపాదించాలన్నాడు. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, దానికేమి లోటు, మా నాన్నని ఒప్పిద్దాం పద అన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. దుర్యోధనుడు వచ్చాడు, శకుని వచ్చాడు. పరమప్రీతితో ఆ ధృతరాష్ట్రుడు కొడుకొచ్చాడని సంతోషించాడు. అది మనసుకి పట్టేటట్టుగా నేపథ్యాన్ని తయారు చేయడం అనేటటువంటి ప్రక్రియలో శకుని ఎంత సిద్ధాస్తుడో అర్థమవుతుంది. అవతల వారి మనసుకి ఉన్నటువంటి బలహీనతని బాగా పట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడికున్న పెద్ద బలహీనత ఏమిటంటే, మహారాజుగా రాజ్యక్షేమం కోసం నిర్ణయం చేస్తావా, మహారాజులా మంచివాడిలా పైకి నటిస్తూ పుత్రవ్యామోహంతో కొడుకు కోసమని ఎంత ధర్మాన్నైనా బలిపెట్టేస్తావా అంటే, మహారాజుగా రాజ్యక్షేమాన్ని కోరి కొడుకుని మందలించలేక పైకి మంచివాడిలా ధర్మాత్ముడులా కనపడుతూ తన కొడుకు యొక్క ప్రయోజనం కోసం అంధుడై లొంగి పైకి మంచివాడిలా కనపడుతూ ఎంత ప్రమాదకరమైన పని చేయడానికైనా తెగిస్తాడు. అది ధృతరాష్ట్రుడి యొక్క లక్షణం. ఒక విధంగా చెప్పాలంటే దుర్యోధనుడి కన్నా ధృతరాష్ట్రుడు ప్రమాదకారి. ఎందుచేతనో తెలుసా? దుర్యోధనుడు చెడ్డవాడని తెలిసిపోతుంది. దుర్యోధనుడు చెడ్డవాడు కాడు అనడానికి ఏమి ఉండదు. నేను చెడ్డవాడిని కాను అని వాడు చెప్పుకోడు. నాకు అసూయ ఉంది, పాండవులు వృద్ధిలోకి వస్తే నేను తట్టుకోలేను, నేను అన్నం తినలేనని చెప్తాడు. ధృతరాష్ట్రుడు అలా చెప్పాడు. నా తమ్ముడి కొడుకులండి, నాకెంత ప్రేమండి, వాళ్ళు నా బిడ్డలండి అంటాడు. కడుపులో రాచ పదవిని అడ్డుపెట్టి తమ్ముడి కొడుకుల రాజ్యాన్ని తన కొడుకులకి ఇప్పించడానికి ఎంత కుట్రయేకైనా సిద్ధపడతాడు. కాబట్టే అసలు మహాభారతంలో దుర్యోధనుడి కన్నా దుష్టచతుష్టయం కన్నా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అన్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
కుటుంబాధిపతి అయినటువంటి వాడి ప్రధాన ధర్మమేమి? తప్పో ఒప్పో వాడు సరిగా అర్థం చేసుకొని చేసుకోకపోని పిల్లలు సక్రమమైన మార్గంలో లేనప్పుడు వేలిలా చూపించి చెప్పగలిగిన ధైర్యం కుటుంబాధిపతికి కొరవడిపోతే, తండ్రి స్థానంలో ఉండి కొడుక్కి మాత్రమే ప్రయోజనం చెయ్యాలనుకున్నవాడు ఆ తండ్రి స్థానానికి పక్కన తాను ఎన్ని స్థానాలలో కూర్చోగలడో అన్ని స్థానాలని కొడుకు కోసం బలిపెట్టేస్తాడు. తాను ఒక కార్యాలయంలో అధికారి అయితే ఆ సమర్థతని కొడుకు అభ్యున్నతి కోసం బలిపెడతాడు, ఏమైనా చేస్తాడు కొడుకు కోసం. తాను సమాజంలో ఒక పెద్దరికంలో ఉంటే తన కొడుకు కోసం ఈ పెద్దరికాన్ని అడ్డుపెట్టి ఈ పెద్దరికం అనేటటువంటి ముసుగులో ఎంత చిన్నతనానికైనా దిగజారిపోతాడు. మొట్టమొదట బలిపెట్టవలసింది ఏదైనా ఉంటే, తనను తాను పరిశీలించుకోవలసినది ఏదైనా ఉంటే, తన కడుపున పుట్టిన పిల్లలు వక్రమార్గంలోకి వెళ్ళిపోతున్నారని తెలుసుకున్నప్పుడు వాళ్ళకే చెప్పలేని వాడు లోకమునందు ఏ ఇతర స్థానమునందు కూర్చుని చెప్పడానికి అధికారమును పొందలేడు. వాడు సమాజమునకు ప్రమాదకారి, వాడు దెబ్బతింటాడు, లోకాన్ని దెబ్బతీస్తాడు. సంతానము మీద ప్రేమ ఉండడం తప్పు కాదు, సంతానం మీద వ్యామోహం ఉండడం, సంతానం ఏది కోరినా ఎంత అధర్మ మార్గంలో వెళ్ళిపోతున్నా నా బిడ్డ అన్న భావనతో ధర్మాన్ని చెప్పకపోవడం మాత్రం కొడుకు ఏమైపోతాడో నాకు తెలియదు, కానీ ఆ స్థానంలో కూర్చున్న తల్లిదండ్రులు మాత్రం భ్రష్టులైపోతారు. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ధృతరాష్ట్రుడు. అలా చెప్పే ధైర్యం లేనప్పుడు ఆ తండ్రితనం చచ్చిపోయినట్టే, వాడు పనికొచ్చేవాడు కాడు తండ్రితనానికి. అందుకే ఆ ఏ మాట చెప్పాలో తెలుసు శకునికి. ఏ మాట అంటే ధృతరాష్ట్రుని యొక్క సమస్త పదవులు కొడుకు కోసం ఒడ్డేస్తాడో ఆ మాట అన్నాడు. ఇద్దరూ వెళ్ళారు. దుర్యోధనుడు తండ్రి పాదాల దగ్గర కూర్చుని నమస్కారం చేశాడు. ఏరా నాయనా దుర్యోధన ఇలా వచ్చావు అన్నాడు. శకుని చెప్పాడు జవాబు. ధృతరాష్ట్రుడితో అన్నాడు, నీ కొడుకు కృషించిపోయాడు, కళావిహీనుడైపోయాడు, కనుక్కో ఎందుకో అన్నాడు. ఈ మాట చాలు ధృతరాష్ట్రుడికి. దేనికి కృషించిపోయావు, దేనికి కళావిహీనుడవయ్యావు అని అడిగి, నేను ఈ కారణానికి కృషించిపోయాను, పాండవుల ఐశ్వర్యాన్ని చూడలేకపోతున్నానంటే చెయ్యి నోర్మోయ్ అనలేడు ధృతరాష్ట్రుడు. కొడుకు కృషించిపోయాడు, కళావిహీనుడైపోయాడు. ఇప్పుడు ఏది వస్తే తనకున్న దాని చేత కాదు ఇతరులకున్నది తనదైతే కొడుకు సంతోషిస్తాడో అది ఏదైనా ఎంత అధర్మమైనా తన రాచ పదవిని అడ్డుపెట్టైనా కుతంత్రంతో చేస్తాడు ధృతరాష్ట్రుడు. ఇది తెలుసు శకునికి. అక్కడొచ్చింది ప్రమాదం. తండ్రి అవడం గొప్ప కాదు, తండ్రిగా కూర్చోగలగడం గొప్ప, తండ్రిగా రాణించడం గొప్ప, కర్తవ్యతానిష్టతో ఉండగలగడం గొప్ప. అందుకే ఆ మాట శకుని అనగానే కంగారు పడిపోయాడు. అంతే గబగబా వంగి కొడుకు ఒళ్ళంతా తడివేశాడు. తడివేసి కౌరవైశ్వర్యంబు గౌరవంబున సమర్పితమయ్య నీయంద పేర్మితోడ అనుజులు మిత్రులు అనుచరులను నీకు ప్రీతులు కాని అప్రియులు లేరు, వివిధ భోగముల్ దివిజేషణము గల అట్టుల కలవు నీకనుభవింప, సకల భూపతులు బాయక భక్తియుక్తులై ఒలసి నీ పనుపు చేయుదురు, పేర్మినేమి కొరతయ్యే ఇట్లు డయ్యను తనుఛాయ తరిగియుండ, సకల ధరణి రాజ్య భోగ సుఖ పరాన్ముఖత్వము పొంద, ఏల నీకు కురుకులీశ్వరుండ. అది కొడుకుని పిలిచినటువంటి సంబోధన. ఒక తండ్రి కొడుకు కృషించిపోయి కళావిహీనుడవై అయ్యాడంటే ఎందుచేతరా అనొక మాట అంటే చాలు. నా నీకు ఇన్ని ఉన్నాయి కదరా అన్నాడంటే ఆ కొడుకు ఎప్పుడూ ఏవి కోరుకుంటాడో ఏదో లేదని ఏడుస్తున్నాడు, నీకు ఇంకా ఏది లేదు నాన్న అని అడిగినట్టేనా? నాన్న నీకు ఏసీ గది ఇచ్చాను కదా నాన్న, నీకు సెల్ ఫోన్ ఇచ్చాను కదా నాన్న, నీకు కంప్యూటర్ కొనిపెట్టా కదా నాన్న, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే మోటార్ సైకిల్ కొనిచ్చాను కదా నాన్న, నువ్వు ఎవరిని గుద్దేసినా డబ్బులు కట్టి కేసులు మాఫీ చేసేస్తాను కదా నాన్న, అయినా ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అంటే వాడు పనికొచ్చే తండ్రా పనికి మాలిన తండ్రే? దేనికి ఏడుస్తున్నావురా అని అడగాలంతే కాదు. ఇన్ని మాటలు ఎందుకు? కౌరవైశ్వర్యంబు గౌరవంబున సమర్పితమయ్య నీయంద పేర్మితోడ,
ఏమిరా, కౌరవుల ఐశ్వర్యం అంతట్లోనూ ఎక్కువ భాగాన్ని నీకే కట్టబెట్టేశాను కదరా, తప్పు కదూ? తాను రాచరికంలో ఉండి అదేం పని అసలు? నీకే కట్టబెట్టానుగా. అనుజులు, మిత్రులు, అనుచరులను నీకు ప్రీతులు కాని అప్రియులు లేరు. నీ చుట్టుపక్కల ఉండే స్నేహితులనుకో, నీ తమ్ముళ్ళనుకో, నీ అనుచరులనుకో, వాళ్ళందరూ నీ ఎందు ప్రియభావనతో ఉన్నవాళ్లే కానీ నీ పట్ల అప్రియమైన భావన ఉన్నవారు కారే. వివిధోపభోగముల్ దివిజేషణకు కల అట్టుల కలవు నీకు అనుభవింప. వివిధ భోగోపకరణములు దేవేంద్రుడికి ఎలా ఉంటాయో అనుభవించడానికి అలా అన్ని భోగోపకరణములు నీకు సమకూర్చాను అనుభవించమని. అన్ని ఉన్నాయిగా, ఇంకా ఏమిటి లోటు వచ్చిందిరా? సకల భూపతులు బాయక భక్తియుక్తులయ్యులసి నీ పనుపు చేయుదురు. ఇంతమంది రాజులు నీకు భయపడి నీకు ఊడిగం చేస్తున్నారు. ఇన్ని నీకు సమకూర్చాను కదరా. ఇన్ని ఉన్నా పేర్ని ఏమి కొరతయ్యే? నీకు ఇంకా ఆధిక్యతలో ఏమి తక్కువ వచ్చిందిరా? ఎందుకలా చిక్కిపోయావు? ఎందుకంత కళావిహీనుడు అయిపోయావు? రాజ్యభోగమునందు పరాన్ముఖత్వం ఎందుకు వచ్చింది నీకు? ఈ భోగాలు నేను అనుభవించానని ఒక్కడివే అలా కృషించిపోయి ఎందుకు కూర్చుంటున్నావురా? ఏల నీకు కురుకులేశ్వరుండా, కురుకులమునకు ఈశ్వరుట్టవాడు. అటువంటి వాడా అంటే ఎంత పుత్ర వ్యామోహమో, ఆ వ్యామోహం ముందు ఎంత యుక్తాయుక్త విచక్షణ కోల్పోతాడో, కొడుకు కోసం ఏదైనా చేసేయడానికి ఎంత సిద్ధపడిపోతాడో, అన్నీ కొడుకు కోసం చెయ్యడానికి సిద్ధపడుతూ తాను చాలా మంచి వాళ్ళని సంప్రదించి దాన్ని చేసినట్టు ఎంత బాగా నటించగలడో, పైకి కళ్ళు లేకపోవడమే ఉన్నా పైకి అంధుడులా కనపడినా లోపల నిజంగా ఎంత అంధుడో, ఎంత క్రూరుడో, ఎంత కపటియో ఈ ఒక్క పద్యం చెప్తుంది. అందుకే ఒక వ్యక్తి పరిణితి తెలుసుకోవడానికి వాడి కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు, కొడుకు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు కొడుకు ఎలా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు అన్నదాన్ని బట్టి ఆ తండ్రి పరిణితిని గుర్తించి దగ్గర ఉంచుకోవచ్చా, దూరంగా పెట్టాలా నిర్ణయించుకోవచ్చు. కొడుకుతో మాట్లాడడమే చేత కానీ తండ్రి లోకాన్ని ఉద్ధరిస్తాడా? ఏం ఉద్ధరిస్తాడు వాడు? అంతటి వ్యామోహం కొడుకు మీద. ఇన్ని మాటలు అడిగాడు. అందులో ఎక్కడైనా ఎందుకు అలా ఉన్నావురా అని ఒక మాట అడిగి వినాలి. ఇన్ని నీకు ఇచ్చాను కదరా అంటే ఇంకా ఏదో ఇమ్మని అడుగుతావురా నువ్వు? అయినా ఏం చేస్తాను, తెస్తాను లేరా అన్న భావన ఉందా లేదా? ఇక ఆ కొడుకు ఎలా బాగుపడతాడండి? ఆ కొడుకు దేన్నో గుద్దేశాడని ఏడవడం కాదు. ఇంటర్మీడియట్ జూనియర్లో కొడుకు పేచీ పెట్టాడని మోటార్ సైకిల్ ఇచ్చిన తండ్రి కాదు శిక్షార్హుడు ముందు. నేనైతే అంతే చెప్తాను, మీరేమైనా అనుకోండి. కాబట్టి దుర్యోధనుడు అన్నాడు ధృతరాష్ట్రునితోటి, ఏం చెప్పమంటావు నాన్న? పాండవుల రాజ్యం ఎక్కడి వరకు ఉందో తెలుసా నీకు? రాజసూయాగానికి వచ్చావుగా, చక్కగా కూర్చున్నావు, తిరిగి వచ్చేసావు. కానీ నేను రాలేదు, శకునితో కలిసి నేను ఉండిపోయాను అక్కడ, మైసభ చూసి వచ్చాను. పాండవుల రాజ్యం ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? ఉత్తర దిక్కున ఉత్తర కురుదేశముల వరకు విస్తరించింది. ఇప్పటి వరకు ఎవరి సామ్రాజ్యం లేదలా, అంత దూరం వెళ్ళింది. అర్జునుడు ఒక్కడే వెళ్ళి సంపాదించాడు. ఈ భూమండలం మొత్తం మీద వాళ్ళ పట్ల ప్రీతి కలిగిన వాడు కాబట్టి శ్రీకృష్ణుడు, బంధుత్వం ఉన్నవాడు కాబట్టి ద్రుపదుడు తప్ప వాళ్ళ చేతిలో యుద్ధం చేసి ఓడిపోని రాజు లేడు. సమస్త ధరణికి నాథుడు ఇవాళ ధర్మరాజు, సార్వభౌముడు. శైల కానన ద్వీప విశాలమైన వసుమతీ చక్రమంతియు వారి వశము. ఏను ఒక రాజసుతుడనై ఇట్లు దీని చూడనోపుదు, ఎట్లు దీని చూడనోపుదు ప్రభవశూన్యునట్లు. నాన్న, ఇవాళ పర్వతాలతో, అరణ్యాలతో, ద్వీపాలతో విశాలమైనటువంటి ఈ భూమండలం అంతా కూడా ధర్మరాజు గారి యొక్క ఏకఛత్రాధిపత్యంలో ఉంది, ఆయన పరిపాలనలో ఉంది. నేను ఒక రాజకుమారుణ్ణే. కానీ నాన్న, ఒక రాజకుమారుణ్ణయ్యుండి ధర్మరాజు గారి యొక్క ప్రాభవాన్ని చూసొచ్చాను. నాకేది ఇవాళ సామ్రాజ్య వైభవం? నీకు అన్నున్నాయి కదరా, ఇన్నున్నాయి కదరా అంటావేంటి నాన్న? ఏముంది నాకు? ధర్మరాజుకి ఎంత ఉందో చూశావా? నన్ను రత్న పరిగ్రహణంబునందు పాండవుండు నియోగించ పార్థివేంద్ర, సర్వరత్నాకరైక ప్రశస్త రత్న పుంజముల కాస్పదము ధర్మపుత్రు గృహము. నన్ను ఎక్కడ పెట్టాడో తెలుసా నాన్న ధర్మరాజు? వచ్చిన వాళ్ళందరూ ఇచ్చిన రత్నాల పళ్ళేలన్నీ పుచ్చుకోరా అన్నాడు.
అలాగే అన్నాను నాన్న పొరపాటున. ఎన్ని పళ్ళేలు ఇచ్చుకున్నాను లెక్కలేదు. సముద్రం రత్నాలకి వజ్రాలకి ఆలవాలం అంటారు. కానీ ఇవాళ అసలు ప్రపంచంలో ఉన్నటువంటి రత్నాలన్నీ ఎక్కడున్నాయో తెలుసా? ధర్మరాజు కోశాగారంలో ఉన్నాయి. అంత ఐశ్వర్యం ధర్మరాజుది. ఎవడో చెప్తే వినడం కాదు నాన్న, నేనే మోసి పంపించా కోశాగారానికి. నాకెంత బాధగా ఉంటుంది. ఎందరు రాజులు, ఎన్ని పదార్థాలు, పెద్ద చిట్టా చెప్పాడు. వాడు ఏనుగులు తెచ్చాడు, వీడు గుర్రాలు తెచ్చాడు, వాడు లొట్టిపిట్టలు తీసుకొచ్చాడు, వీడు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చాడు, వీడు పట్టుబట్టలు పట్టుకొచ్చాడు, వాడు భూషణాలు పట్టుకొచ్చాడు, వీడు బట్టలు పట్టుకొచ్చాడు. నాన్న ఎంతమంది ఎన్ని పట్టుకొచ్చి ఎక్కడెక్కడ ఏ విశేష వస్తువులు ఉన్నాయో అవన్నీ ధర్మరాజుకి సమర్పించారు నాన్న. భావి పురాతనజ్యతన పార్థివ లక్ష్ములు పాండవేయు లక్ష్మీ విభవంబుతోడనుపమింప సమంబులు కావు. అశేష రాజావళిలోన నచ్చధికులైన సపత్నుల పేర్మి చూచి ఏ జూవె సహింపనోపక కృషుండ వివర్ణుడనైతి నెంతయున్. నాన్న, ఈ భూమండలాన్ని ఏలినటువంటి పూర్వపు రాజులు ఎవ్వరూ కూడా ఇంత ఐశ్వర్యవంతులు కారు. అంత గొప్ప ఐశ్వర్యవంతుడైపోయినటువంటి ధర్మరాజు ఆ పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని చూసి నేను ఇలా చిక్కిపోయాను నాన్న, ఇలా కృషించిపోయాను నాన్న, అసూయతో నాకు నిద్ర పట్టట్లేదు నాన్న అన్నాడు. బయటపడిపోయాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. వాడు చెడ్డవాడైనా వాడి దగ్గర ఉన్న మంచి లక్షణం అది. నేను చెడ్డవాడిని, ఇంకోడికి ఉంటే నాకు నిద్ర పట్టదు. నాకుందని నేను నిద్రపోవడం కాదు, ఇంకోడికి ఉంటే నిద్రపోలేను. కాబట్టి నాన్న నాకు నిద్ర పట్టట్లేదు, నా రంగు తరిగిపోయింది అన్నాడు. ఇంకో విషయం తెలుసా నాన్న, ఉందని ఏడవడం కాదు నాన్న, వాడు పెట్టిన దానికి ఏడుస్తున్నాను. ఎంత పెట్టాడో తెలుసా? 1,00,000 భూసురోత్తములు కుడిచిన మొనసి తనకు తాన మ్రోయు శంఖంబు ఒక్క నిమిషమేనియుడుకక మ్రోసే అయ్యద్ధరోత్సవంబునందు అన్ని నాళ్ళు. 1,00,000 మంది బ్రాహ్మణోత్తములు భోజనం చేస్తే శంఖం మోగుతుంది ఒకసారి. ఆ యజ్ఞం జరిగిన నాళ్ళు ఆగకుండా శంఖం మోగుతూనే ఉంది. అంటే ఎన్ని లక్షల మంది బ్రాహ్మణోత్తములు అన్నం తిని ఉంటారు అక్కడ. అంతమందికి పెట్టాడు నాన్న. ఏం చెప్పమంటావు? అవన్నీ చూశాను నా కళ్ళతో. ఎంత ఐశ్వర్యం, ఎంత దాచాడు, ఎంత పెట్టాడు, అయినా తరగలేదు. ఇంత ఐశ్వర్యమా? ఎంత ఏడుస్తున్నాడో చూడండి. అందుకే గుమ్మడికాయలు దృష్టి తీస్తే పోతుందండి ధర్మరాజుకి. కాబట్టి ధరణి హరిశ్చంద్రుడు భాసురయశుడై చేసే రాజసూయంబు అదియున్ సరికాదని ఏ వగతును సురుచిర విభవమున పాండుసుతు యజ్ఞముతో. హరిశ్చంద్రుడు ఎప్పుడో రాజసూయ మహాయాగం చేశాడంటారు. కానీ నాన్న, అసలు ధర్మరాజు చేసినటువంటి రాజసూయ మహాయాగంతో పోలిస్తే హరిశ్చంద్రుడు చేసినటువంటి యాగం పెద్ద లెక్కలోకి రాదు. అంత గొప్పగా చేశాడు నాన్న. అభిషిక్తుడైన యమరాజసుతనకు సాత్యకి మౌక్తిక ఛత్రమొప్ప పట్టే భీముండును పార్థుండు మణిహేమదండ చామర యుగధారులైరి కమలనాభుండును కవలును ద్రుపద దేశపుత్రుండు భూమిపతుల మూర్ధాభిషిక్తుల మృక్కించుచుండిరి దర్పంబు వెలయంగా దాని చూచి ఏను మొదలగా మహీపతులెల్లను దీప్తి తరిగియుండా తివిరి మమ్ము నగిరి కృష్ణ పాండునందన ద్రౌపది సాత్యకులు గరంబు సంతసమున. తన పని తాను సాధించుకోవడానికి ఎన్ని అబద్ధాలాడతాడో దుర్యోధనుడు. ఇది ప్రబల సాక్ష్యం ఈ పద్యం. ఇందులో అన్నాడు, అభిషిక్తుడైన ఈ యమరాజసుతనకు సాత్యకి మౌక్తిక ఛత్రమొప్ప పట్టే. ఆ ధర్మరాజు గారు అవబృధ స్నానం చేశాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే అతి పవిత్రమైనటువంటి స్నానం అది. అవబృధం చేశారు అంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. అవబృధ స్నానం చేసినటువంటి వారు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వారు అవబృధం చేసిన వారండి, వారిని ముందు కూర్చోపెట్టండి అంటారు. అంటే అంత అనుష్ఠాన బలంతో అంతంత పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేస్తే చిట్ట చివర కూర్చోపెట్టి ఆ దంపతులకి కలశతో నీళ్లు పోస్తారు. మంత్రపూరితమైనటువంటి కలశలతో అభిషేకం చేస్తారు. ఆ స్నానానికి అవబృధ స్నానం అని పేరు. అటువంటి అవబృధ స్నానం చేసిన తరువాత సాత్యకి కృష్ణుడి పక్కన ఉంటాడు ఎప్పుడు. ఆయన పాండవ పక్షపాతి. ఆ సాత్యకి ఛత్రం పట్టుకున్నాడు నాన్న. భీముండును పార్థుండు మణిహేమదండ చామర యుగధారులైరి. ఒక పక్క భీమసేనుడు, ఒక పక్క అర్జునుడు బంగారు
కొమ్ములతో ఉన్నటువంటి చామరాల్ని పట్టుకుని వీచారు ధర్మరాజుకి. కమలనాభుండును కవలును ద్రుపదేశ పుత్రుండు వేర్వేర భూమిపతుల మూర్ధాభిషిక్తుల మృక్కించుచుండిరి. వరుస క్రమంలో నించుని దర్శనం చేసుకుని ఒక్కసారి ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుంటామండి, కాళ్ళకి నమస్కారం చేసుకుంటామండి అని వరుస క్రమంలో వస్తున్న రాజులు తోసుకుంటుంటే ఒక పక్క కృష్ణుడు నిలబడి, ఒక పక్క నకుల సహదేవులు నిలబడి, ఒక పక్క ద్రుపదుని యొక్క కుమారుడు దృష్టజ్యుమ్నుడు నిలబడి, వీళ్ళందరూ కలిసి ఆ రాజుల్ని తోసుకోకండి ఒక్కొక్కళ్ళని తీసుకెళ్లి ధర్మరాజు కాళ్ళకి దండం పెట్టిస్తే వాళ్ళ కిరీట కాంతుల చేత ధర్మరాజు యొక్క పాదములు ప్రకాశించి వాళ్ళు కప్పాలు కడుతుంటే రత్నాలు ఇస్తుంటే నేను పళ్ళాలు ఎందుకని పక్కకు అందిస్తుంటే నాన్న ఏం జరిగిందో తెలుసా? నేను అదంతా చూసి చాలా బాధ కలిగి నా ముఖంలో కాంతి తిరిగి నేను పక్కన నించుంటే కావాలని నన్ను చూసి కృష్ణుడు, పాండునందనుడు అంటే పాండవులు, ద్రౌపదీదేవి, సాత్యకి వీళ్ళందరూ కలిసి మొక్కిస్తూ ఉండడం, నా వంక చూసి నవ్వుతూ ఉండడం. అలా నవ్వారు నాన్న. తండ్రికి ఎలా ఉంటుంది? అసలు పుత్రవ్యామోహం. అలా నవ్వారా వాళ్ళు రాజసూయంలో? అలా నవ్వితే నిజంగా భీష్మాదులు ఒప్పుకుంటారా? అసలు నవ్వితే భీష్మాదులు ఒప్పుకోవడం అలా ఉంచండి. అలా పరిహాసాస్పదంగా నవ్వేటటువంటి అత్యంత అల్పమైన సంస్కారము కలిగినటువంటి వాళ్ళ అంటే వాళ్ళు నవ్వారన్న మాటని భారతంలో దుర్యోధనుడు ఎన్నో మార్లు చెప్పాడు. ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు కలిపాడు, ఒక్కొక్కళ్ళ పేరు తీసేశాడు. ఒక్కొక్క సందర్భాన్ని కలిపాడు, ఒక్కొక్క సందర్భాన్ని తీసేశాడు. అంటే ఎన్ని అబద్ధాలాడాడు, వాళ్ళు నవ్విన దాన్ని ఎన్ని చోట్ల తీసుకొచ్చాడు. కృష్ణుడు నవ్వాడన్నాడు, సాత్యకి నవ్వాడన్నాడు, ద్రౌపదీదేవి నవ్విందన్నాడు, పాండవులు నవ్వారన్నాడు. ఇంతమంది మమ్మల్ని చూసి నవ్వడమే పనిగా పెట్టుకుని నవ్వారు నాన్న. నన్ను చూసి అసలే పుత్రవ్యామోహం, గుడ్డిరాజు. దానికి తోడు ఇప్పుడు దుర్యోధనుడు చెప్పిన మాటకి తమ్ముడి కొడుకుల మీద కక్ష పట్టుకుంటాడా? పట్టుకోడా? ఖచ్చితంగా కక్ష పట్టుకుంటాడు. అనగుడై 88,000 బ్రాహ్మణ ప్రవరుల బ్రహ్మవిధుల వెలయంగా అల్లిండ్ల నిలిపి ప్రత్యేకంప 30 దాసుల నొప్పనిచ్చి ముదముతో రక్షించు 10,000 ఉత్తమ భూసురులతని అగ్రాసనమునగల ధౌతమయ పాత్రముల ప్రతిదినమును ఉడువను కట్టను తొడువ పూయ అనుభవింపగలుగుటది ఏమి పురుషార్థమయ్యా. కష్టపురుషునట్టు ఒరుల పేర్మి చూచుచుండ పెద్దయు నే నోపననిన పతికి ఇట్టులనియ శకుని. ఆ ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు దుర్యోధనుడు, నాన్న 88,000 మంది బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ అగ్రహారాలిచ్చి ఇళ్ళిచ్చి మళ్ళీ ఒక్కొక్క బ్రాహ్మణుడికి 30 మంది దాసులనిచ్చి వాళ్ళ జీతభత్యాలన్నీ ధర్మరాజు భరిస్తున్నాడు బ్రాహ్మణ రక్షణకి. అంతేకాదు, తాను అన్నం తినేటప్పుడు ఒక్కడు తినడు. తను భోజనానికి కూర్చుంటే అగ్రాసనం మీద బంగారు కంచాలు వేసి ప్రతిరోజు తనతో పాటుగా ఎంతమందిని? భూసురులు 10,000 ఉత్తమ భూసురులు 10,000 మంది బ్రాహ్మణుల్ని తనతో పాటుగా పంక్తిలో కూర్చోబెట్టుకుంటాడు. వాళ్ళందరికీ బంగారు కంచాలు పెట్టించి వడ్డన చేయిస్తాడు. వాళ్ళని ఎత్తు మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చుంటాడు. అగ్రాసనం మీద కూర్చోబెట్టి 10,000 మంది బ్రాహ్మణుల చేత బ్రాహ్మణులకు అన్నం పెట్టి వాళ్ళు ఆచమనం చేసి పరిశేచనం చేసి వాళ్ళు తిన్న తర్వాత తాను తింటాడు. నాన్న అనకుడు, పాపం లేనివాడు, చాలా గొప్పవాడు నాన్న ధర్మరాజు. అంత చేస్తాడు. నా కర్మ ఏమిటో తెలుసా నాన్న? అది చూసి వాత్సలేదు. అది నా బాధ. చూసేశాను నాన్న చూడకూడనివి, ఇంకెక్కడ నిద్రపోతా? వివశుణ్ణైపోయా, నీరసపడిపోయా, వివర్ణుణ్ణైపోయా. ఇంకా నాకు ఒంట్లో ఓపిక లేదు. ఇక నేను ఓపిక పొందాలి అంటే ఒక్క మార్గం ఉంది నాన్న, నువ్వే నన్ను రక్షించాలి అని కాళ్ళ మీద పడ్డాడు. ఎవరు మాట్లాడాలి? ధృతరాష్ట్రుడు మాట్లాడాలి. చిత్రం ఏమిటంటే ఇంకేమైనా ధృతరాష్ట్రుడు అంటాడేమోనని ముందరి కాళ్ళకి బంధంగా నువ్వు మామయ్య చేస్తానన్నప్పుడు నువ్వెందుకు చెయ్యవు? ఆ పాటి మామయ్య చేసిన ఉపకారం నువ్వు చేయలేవా అని ధృతరాష్ట్రుణ్ణి నిలదీయడానికి వీలుగా శకుని మాట్లాడుతున్నాడు. భానుప్రభుడకు పాండు మహీనాథాత్తుజు లక్ష్మి ఎల్లను నీకున్నేనపహరించి ఇత్తు ధరానుత
మాయాదురోదర వ్యాజమునన్. ఎందుకు దుర్యోధన బాధపడతావు? భానుప్రభుడగు పాండు మహీపతి సూర్యుడు ఎలా తేజస్సుతో ఉంటాడో అటువంటి తేజస్సు కలిగినటువంటి ధర్మరాజు యొక్క సమస్త రాజ్య వైభవాన్ని, ఐశ్వర్యాన్ని అపహరిస్తా. ధార్మిక ద్యూతంలో కాదు, నా దగ్గర అధర్మ ద్యూతం ఉంది, మాయతో పాచికలు వేస్తాను. 3 లోకాల్లో నన్ను మించినవాడు లేడు. ధర్మరాజు అమాయకుడు, తెలియదు, అంత సుశిక్షితుడు కాడు. ఆడడానికి వచ్చి పందెం మీద పందెం ఒడ్డి అన్నీ ఓడిపోతాడు. పావు గంటలో ధర్మరాజుకున్న సమస్త వైభవాలు నీవి చేసేస్తాడు. ఎందుకు బాధపడతావు దుర్యోధన అన్నాడు. అంటే ఇప్పుడు పాండవులకు అంత ఐశ్వర్యం ఉందని వీడు ఏడిస్తే వీడికి ఉన్నదాన్ని ఎలా రక్షించమంటే చెప్పగలదు, కానీ వాళ్ళది పట్టుకొచ్చి వీడికి తెచ్చి పెట్టమంటే పాండవుల పరాక్రమం ఏమిటో ధృతరాష్ట్రుడికి తెలుసు. ఎలా తీసుకొస్తాడు? తీసుకురాలేడు. పరిష్కారం ఏమిటో శకుని చెప్తున్నాడు. ఇప్పుడు అయితే మామయ్య చెప్పినట్టు చేయరా అంటే ఏం చేయాలి? ధృతరాష్ట్రుడు జూత క్రీడకు ఆహ్వానించాలి. తానలా ఆహ్వానిస్తే 10 మంది ఏమంటారు? పెద్దనాన్నవి, రాజ్యం ఏలుతున్న వాడివి, దుర్మార్గుడివి, అలా తమ్ముడి కొడుకుల్ని పిలిచి మాయాద్యూతంలో ఓడించచ్చా అని అడగారు. తాను మంచివాడిలా ఉంటూ పని చెయ్యాలి. అందుకని ఇప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు దుర్యోధనుడితోటి, ధీరమతి విదురుతోడ విచారింతం, వాడు నయవిశారదుడు, కళాపారగుడు, దీర్ఘదర్శి, అపార హితారంభుడు, ఉభయపక్షంబులకున్. అలాగే అనలేదు, అనకుండా చాలా వివేకం కలిగినటువంటి వాడు విదురుడు, అతన్ని సంప్రదిస్తాడు. వాడు నయవిశారదుడు, నీతిశాస్త్ర కోవిదుడు, కళాపారగుడు, అన్నీ తెలుసున్నవాడు, దీర్ఘదర్శి, దూరదృష్టితో ఆలోచిస్తాడు. అపార హితారంభుడు భయపక్షంబులకున్, 2 పక్షాలకి కూడా హితం కావాలని కోరుకునేవాడు. ఆ విదురుడితో నేను ఆలోచిస్తాను, ఆలోచించి నీకు చెప్తానన్నాడు. ఎందుకు విదురుడితో ఆలోచించడం? విదురుడు మహాధర్మమూర్తి. అంతటి ధర్మమూర్తి అయినటువంటి విదురుడు ఈ అక్రమాన్ని అంగీకరించడు. అంగీకరించడని తెలిసినప్పటికీ మరి ధృతరాష్ట్రుడు ఎందుకు విదురుడితో మాట్లాడడం? వినడుగా ఎలాగో విదురుడు తాను చెప్పిన మాట వినడు. మాయాద్యూతానికి విదురుడు ఒప్పుకోడు. తప్పు అలాంటి వద్దు, బుద్ధుందా లేదా నీకు? వాళ్ళకి పెద్దనాన్నవి, అటువంటి పనులు చెయ్యొచ్చా? మాయాద్యూతం ఏమిటి? పిల్లల మధ్య చిచ్చు పెడతావా? తప్పు, అలాంటి పనులు చేయకూడదు నువ్వు అంటే ఊరుకుంటాడా? అలా ఊరుకునేవాడైతే ఆ బుద్ధి ఏదో తన కొడుక్కి తాను చెప్పద్దా? అంటే టక్కరితనం తండ్రిది ఎక్కడిదంటే, మహానీతి విశారదుడైనటువంటి విదురుణ్ణి నేను సంప్రదించాను, విదురుడు వద్దన్నాడు, కానీ ఏదో పిల్లలాడుకుంటానన్నారని ఒప్పుకున్నాను, విదురుణ్ణే పంపించాను తీసుకురమ్మని. నేనేం అబద్ధం ఆడానా? జూదం ఆడుకుందరు కానీ కాసేపు కొత్తగా సభ కట్టాను రండిని చెప్పి నేను పిలుపుకి ఆహ్వానానికి పంపించింది విదురుణ్ణే కదా, విదురుడే కదా వెళ్ళి మాట్లాడాడు అని విదురుణ్ణి తీసుకొచ్చి సన్నివేశంలోకి దింపితే తాను మంచివాడన్నట్లుగా కనపడచ్చు. దుర్యోధనుడు ప్రమాదకారా, ధృతరాష్ట్రుడు ప్రమాదకారా? నేనందుకుని విదురుడితో మాట్లాడి నీకు చెప్తానన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, పాండుపుత్రులకెప్పుడు పక్షపాతి విదురుడని చెప్పతొల్లియు విందు, దీని నెరిగి వారించుగాన అతడేల శకుని కైతవంబున కొడబడు కౌరవేంద్ర. ఎప్పుడూ విదురుడు పాండవ పక్షపాతి, వీడు పాండవ పక్షపాతి అంటాడు కానీ పాండవులు ధర్మమునందున్నారు, విదురుడు ధర్మపక్షపాతి. అందుకని విదురుడు పాండవుల పక్షాన మాట్లాడినట్టే కనిపిస్తుంది. పాండవుల పక్షాన మాట్లాడతాడు. అటువంటి విదురుడితో మాట్లాడి నువ్వేం నిర్ణయం చేస్తావు? మాయాద్యూతానికి పిలిపించగలవా వాళ్ళని? విదురుడు ఒప్పుకుంటాడా? విదురుడితో మాట్లాడతానంటావేంటి? దీని కొడబడవేని నీడ ఈ క్షణమా సర్వభక్షుచే భక్షితుండనగుదను, తెల్లమేనెట్లయినా వగపు దక్కి విదురుడును నీవు ఉండు ముదముతోడ. నువ్వు మహారాజువి, మంత్రి విదురుడు, ప్రతిదానికి మంత్రిని సంప్రదించాలా? నువ్వు నిర్ణయం చేయలేవా? నీ కొడుకు కోసమా మాత్రం పిలవలేవా? ఇంత కష్టపడి మేనమామ ఓడించి అన్నీ ఇప్పిస్తానంటున్నాడుగా, ఏ ఆహ్వానం పలకడానికి ఏం రాజుగా? అది కూడా చేయవా ఉపకారం తండ్రిగా? సరే అయితే ఓ పని చెయ్యి, నీకు విదురుడేగా ఎక్కువ, నువ్వో విదురుడు ఉట్టి కట్టుకు ఊరేగండి, నేను ఇప్పుడే అగ్నిహోత్రంలో దూకి చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతున్నాను.
కొడుకు కోసం ఏమైనా చేసేస్తాడు కదా. చస్తే చావు అనమన్నాడు విదురుడు. వాడొక్కడిని వదిలి దరిద్రం వదిలిపోతుంది. మిగిలిన కొడుకు లేరు 99 మంది, నీకు ఒక్కడే కొడుక. వాడొక్కడు చచ్చిపోతే కోట్ల మంది బతుకుతారు. వాడొక్కడు బతకాలని కోరుకుంటే కోట్ల మంది చచ్చిపోతారు. దౌర్భాగ్యుడు, వాడిని వదిలేయి అన్నాడు. అలా ధృతరాష్ట్రుడు అనలేకపోయాడు. అక్కడ వచ్చింది పుత్రవ్యామోహం. కొడుకు అనేటప్పటికీ ఒరే తప్పురా, అలా ఉండకూడదు అనడు సరికదా. అదే వ్యామోహంతో ప్రవర్తిస్తూ చాలా ధార్మికంగా ప్రవర్తించినట్లు నటిస్తాడు. అక్కడుంది ఇబ్బంది. కాబట్టి వెంటనే అన్నాడు, ఉరే 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 అంత పని చేయకురా, నువ్వు కోరుకున్నట్టే చేస్తానురా, పాండవుల్ని తప్పకుండా పిలిపిస్తాను అని 1000 మంది శిల్పుల్ని పిలిచాడు. ఎంత దురాలోచనో చూడండి. 1000 మంది శిల్పుల్ని పిలిచి అనేక ద్వారాలతో అద్భుతమైనటువంటి సభా నిర్మాణం చెయ్యండి అని వాళ్ళని ఆజ్ఞాపించి వలవల ఏడిచాడు. ఒరే కొడకా, నువ్వు అటువంటి పని చేయకురా, నువ్వు లేకపోతే నేను ఉండలేనురా అని. అంటే అక్కడ మహిసభా నిర్మాణం జరిగింది. రాజసూయానికి వీళ్ళని పిలిచారు. వాళ్ళని పిలవడానికి హేతు ఏమిటి? ఏదో ఒక హేతు ఉండాలిగా. కొత్తగా సభ కట్టాము, చాలా గొప్ప సభ, మణిసభ ఇది. ఓసారి ధర్మరాజు వాళ్ళు వస్తే బాగుంటుందని పిలిపించాడు. గోడలు స్తంభాలు ఎన్నాళ్ళు చూస్తారు మహిసభని చూసిన వాళ్ళు? అందుకని ఏం చెయ్యొచ్చు? ఇంత గొప్ప సభ అలా చూస్తూ కాలక్షేపం ఉత్తిరే ఏం కూర్చుంటాం, కాసేపు జూదం ఆడుకుందాం అనొచ్చు. అన్న తర్వాత కావలసినవన్నీ చెయ్యొచ్చు. అందుకని దానికి పిలుపుకొక ప్రాతిపదిక కోసం మంటప నిర్మాణం చేశాడు సభ. అందుకు పిలిచాడు 1000 మంది శిల్పుల్ని. తన కొడుకు కోసం ఎంత దురాలోచనైనా చెయ్యగలడు. తమ్ముడి కొడుకులు తన కొడుకులే అయినా అన్నగారు, తమ్ముడు చనిపోయాడు, అన్నగారై ఆ బిడ్డల్ని రక్షించవలసినటువంటి వాడు ఎంత దుర్మార్గుడై ఆలోచిస్తున్నాడో చూడండి. మనసుకి నియంత్రణ లేకుండా ఉండాలి కానీ తన మీద తనకి అదుపు లేకుండా పోవాలి కానీ మనిషి ఎంతకైనా తెగించగలడు.